తారీఖు నోటీస్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు 11వ తారీఖు మాకు వాట్సాప్లో పెట్టారు. 11వ తారీఖు ఇక్కడ వాళ్ళు రెండింటప్పుడు వచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని రామ్మోహన్ రావు గారికి ఫోన్ చేశారు. రామ్మోహన్ రావు మేము ఊరు వెళ్ళాం, మేము ఇక్కడ ఊర్లో లేము. అయితే దేనికండి ఏంటి పర్పస్ ఏంటిది అని అంటే వాట్సాప్లో ఇది పెట్టారనమాట. ఈ 9వ తారీఖు వాళ్ళు ప్రిపేర్ చేసుకొని 11వ తారీఖున ఇక్కడికి వచ్చి మాకు అది వాట్సాప్లో పెట్టారు. అది వాట్సాప్ మాకు పెడితే మేము అక్కడ సిగ్నల్స్ లేవు, సరే చూసి అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటే 15వ తారీఖు 4 మీరు వచ్చి అక్కడ విజయవాడ వక్స్ బోర్డ్ ఆఫీస్లో అటెండ్ అవ్వండి అని చెప్పారు. సరే వస్తాము. మళ్ళీ ఏంటంటే సోమవారం రోజు ఫస్ట్ అన్నారు, సోమవారం రండి, సోమవారం వచ్చి విజయవాడ అక్కడ కలవండి ఆఫీస్లో అని చెప్పారు. సోమవారం రోజు ఈనాటి వెళ్ళినాక మళ్ళీ వాళ్ళు రెండోసారి ఇక్కడికి వచ్చారు. సోమవారం వాళ్ళు చెప్పిన టైంకి మేము ఊరి నుంచి వచ్చేసి సోమవారం వాళ్ళని కలుస్తాను, కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తలేదు. ఆ రోజున అంబేద్కర్ జయంతి కాబట్టి వాళ్ళు హాలిడే అది అనమాట. ఆ రోజు వెళ్ళారు కలవలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని అన్నారు. రాము గారు ఉండి నేను ఇక్కడ లేను, ఇందా మీరు అక్కడ రమ్మన్నారు కాబట్టి నేను అక్కడ విజయవాడ వచ్చాను అని అన్నారు. అంటే వాళ్ళు ఇంకాసేపు 1 గంట కూర్చొని చూసి వెళ్ళిపోయారు. అంతేగాని రాము గారు తప్పించుకొని తిరుగుతున్నారు అనే తప్పుడు ప్రచారం అయితే న్యూస్లో వాళ్ళు చెప్పారు. అదైతే కరెక్ట్గా తప్పుడు ప్రచారం అది. ఆ రోజు మళ్ళా 15వ తారీఖున 4 గంటలకి వక్స్ బోర్డ్ ఆఫీస్లో కలవండి, మీరేమైతే చెప్పదలుచుకున్నారో మేము ఇచ్చిన దానికి చెప్పండి అని అన్నారు. వెళ్ళి కలిశారు, 4ంటికి వెళ్ళి కలిశారు, వాళ్ళకి చెప్పారనమాట. అదొక పాయింట్. అయితే 9వ తారీఖున ప్రిపేర్ చేసుకొని 11వ తారీఖున ఇలాగానే వచ్చారు. అదే 11న ఏం చేశారు, మళ్ళా మాకు కంప్లైంట్ పెట్టారు, మా మీద ఎలిగేషన్ చేశారు. అదే 11వ తారీఖున ఏం చేశారు, మళ్ళీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అంటున్నారు. అంటే కేసు పెట్టడం అదే రోజున, హ్యాండ్ ఓవర్ చేసుకోవటం అదే రోజున, మా మీద ఎలిగేషన్ చేయటం అదే రోజున, మమ్మల్ని వాళ్ళు అడిగిన దానికి మేము సమాధానం ఇచ్చాము. అలా కాకుండా అదే రోజున మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము అని చెప్పి మాకు కమిషనర్ ఇది ఉన్నారు కదా వీరు చూడండి, వాళ్ళు అదే రోజున మళ్ళీ మాకు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అన్నారు. అట్లా కుదిరిద్ది? అది మమ్మల్ని అడిగారు, మేము సమాధానం చెప్పే టైం ఇవ్వాలి కదా మాకు. అలా కాకుండా అదే రోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటామన్నారు. అది అయిపోయింది. మళ్ళీ గెజిట్ గెజిట్ అది ఎప్పుడో ప్రిపేర్ చేసుకొని గెజిట్ కూడా అదే రోజున అని చెప్పారు. అసలు అది అంతా ఎలిగేషన్, ఈ గెజిట్లో ఉన్నదంతా మా మీద, మా కుటుంబం పైన ఎలిగేషన్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ ఎలిగేషన్ అది కోర్టులో ఏం ఇచ్చారు, కోర్టులో ఆర్డర్ కూడా ఇచ్చారు. మీడియా తప్పుడు ప్రచారాలతోటి, కొన్ని మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారాలతోటి వీళ్ళు ఏం చేశారంటే అది గెజిట్లో ఇచ్చారనమాట. గెజిట్లో ఇస్తే అది మాకు హైకోర్టు నుంచి మాకు స్టే వచ్చింది. ఈ కేసు ఇంకా ఇది తప్పుడు ప్రచారాలు జరగద్దు అట్లాగా, ఇది కోర్టులో వాళ్ళు చెప్పాలి కదా, మేము తప్పు అని చెప్పినప్పుడు మీరు అది వేయాలా, అంతేగాని తప్పని వేయకూడదని చెప్పి కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది. ఇది ఇక్కడ ఉందండి పేపరు, పర్లేదా? మామూలుగా కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చిందనమాట, ఇది చేయకూడదు అనేది, తప్పుడు ప్రచారాలు న్యూస్లో వేయకూడదు, ఇది ఎలిగేషన్ మాత్రమేనని చెప్పి మాకు స్టే ఇచ్చింది కోర్టులో, హైకోర్టులో. అది అయినా సరే మీడియా కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. అసలు అది వేయకూడదు. మీడియా వాళ్ళందరికీ మేము నోటీసులు అయితే అప్పుడే పంపించేశారు కూడా. అదండి, ఇవన్నీ ఒకే రోజు ఎలా ఇస్తారండి తప్పుడు ప్రచారం? ఇవన్నీ 9వ తారీఖు మీరు ప్రిపేర్ చేసుకొని 11వ తారీఖు ఇక్కడ వచ్చి మమ్మల్ని అడిగారు. అదే 11నే మేము స్వాధీనం చేసుకుంటున్నాం, మేము దర్గా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అంటున్నారు. అదే 11వ తారీఖు గెజిట్ ఇన్ని నోటీసులు ఒకే రోజు ఎట్లా ఇస్తారు? ఇన్ని నోటీసులు మేమేం చేయబోతున్నాం అంటే కోర్టును ఆశ్రయిస్తామండి. మాకు ఆల్రెడీ ఇది వక్స్కు సంబంధం లేదని చెప్పి మాకు కోర్టు ఇచ్చింది, మాకు ఆర్డర్ ఇచ్చింది. వక్స్కు సంబంధం లేదు, 2000లో ఆర్డర్ ఇచ్చింది. 2000 ఆర్డర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి వీళ్ళు మేము చేసుకుంటున్నాము అని మా మీద ఎలిగేషన్, అది ఎలిగేషన్ మాత్రమే, అది నిరూపణ ఏం అవ్వలేదు. హైకోర్టులోనే ఇచ్చినప్పుడు వీళ్ళెవరండి మమ్మల్ని అనటానికి? వాళ్ళు అనకూడదు కదా. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇది ఇచ్చినప్పుడు ఎవరో వేశారని చెప్పి, ఎవరో నాగూర్బాబు అని ఆయన వేసాడని చెప్పి వీళ్ళు ఎట్లా వస్తారు ఇప్పుడు? నాగూర్బాబు ఏమని ఇక్కడ ఆయన తెలంగాణ, ఆయనకి ఏం సంబంధం ఉంది ఇక్కడ రావడానికి? ఆయన ఏదో అవన్నీ మా మీద కుట్రపూరితమైన జరుగుతున్నాయి అవన్నీ. ఇంకా మీకు అదండి, ఇప్పుడు వచ్చారు వాళ్ళు లాయర్ గారు, మేము ఎవరిని పిలవలేదు, వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు. చూసి బాధపడి భక్తులు వచ్చి ఇప్పుడు వీళ్ళందరూ ఊరుకోవట్లేదు, ఇదంతా వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడారు, మేము ఎవరిని పిలవలేదు, మేమైతే కోర్టు త్రూగా వెళ్దామని చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అందరికీ ఇవన్నీ నోటీసులు ఇచ్చాము, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మన ఇక్కడ సిఐ గారికి, వక్స్ బోర్డుకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మేమైతే మా సమాధానాలు అనేది మేము ఇచ్చేసాము ఆల్రెడీ.
అవన్నీ చదువుకొని తర్వాత వాళ్ళు ఏదైనా మా మీద యాక్షన్ తీసుకుంటే ఇగో దీనికి సమాధానం అని చెప్పాలా. నేను వెళ్ళారు 15వ తారీఖున రామ్మోహన్ రావు గారు వెళ్ళి సమాధానం చెప్పారు. ఆ సమాధానం కాదు ఇది మీరు మీద ఇంకా ఎలిగేషన్ అని మళ్ళీ వాళ్ళు చెప్పారనుకో, మళ్ళీ ఏంటనేది మేము చెప్తాము. అంతేగాని ఏమీ లేకోకుండా వచ్చేసి తీసేసుకుంటాం, దౌర్జన్యం చేస్తే ఎట్లాగది. నా పేరు సయ్యద్ ఖాలిద్. నేను గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 25 ఇయర్స్ పనిచేశాను. ఈరోజు పొద్దున పేపర్లో చూసి ఈ దర్గా విషయమే చాలా బాధపడినాను. బాధపడి ఇది అన్యాయమైన ఆర్డరు, ఈ అన్యాయమైన ఆర్డరు నిలవదు, కానీ మనము ఈ అన్యాయమైన ఆర్డర్ అని హైకోర్టుకి తెలియజేయాలి. ఆ తెలియజేసే ప్రయత్నంలో వీరు ఉన్నారని అనుకుంటున్నాను. వారికి అన్ని విధాల నా సహాయ సహకారాలు అందిస్తానని మీ ముందు చెప్తున్నాను. నేను ఈరోజు మార్నింగ్ పేపర్లో చూసి చాలా బాధపడినాను. నాలాంటి అభిమానులు లక్షలాది మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరికీ బాధ అనిపిస్తుంది. నేను ఒక అడ్వకేట్గా, లీగల్ నోయింగ్ పర్సన్గా ఆ బాధ నా మనసు నుండి తొలగిపోవాలంటే నా ప్రయత్నం నేను చేయాలి. నేను ఈరోజు పెద్ద మనుషుల్ని, పెద్ద వకీళ్ళని కలిసి ఈ మేనేజ్మెంట్ వాళ్ళు వస్తే తప్పకుండా నేను నా సహాయ సహకారాలు అందిస్తాను. దీనికి నిజమైన స్ఫూర్తి మా తమ్ముడు అన్సారీ గారు. ఆయన మనసులో పొద్దునన్నాడు ఈ విషయం చాలా బాధాకరమైనది అన్న ఇట్లా అని. ఇంకా ఈ విషయంగా మేము పోయి పెద్దవాళ్ళని కలుస్తాము, కలిసి తప్పకుండా న్యాయం చేస్తామని మీ ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.